తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ఏటా ఫిబ్రవరి 6న తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఛాంబర్ ప్రత్యేక అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఇచ్చే అవార్డులతో పాటు ఇవి కూడా కంటిన్యూ అవుతాయన్నారు ఛాంబర్ పెద్దలు. ఫిబ్రవరి 6న తెలుగు సినిమా పుట్టినరోజును పురస్కరించుకుని ప్రతి నటుడి ఇంటిపై థియేటర్ల దగ్గర ప్రత్యేకంగా జెండాను ఆవిష్కరించాలని, ఆ జెండా రూపకల్పన బాధ్యతను పరుచూరి గోపాలకృష్ణకు అప్పగించామని తెలిపారు. మోహన్ గారు భరత్ గారు ఇచ్చిన ప్రపోజల్ ఏంటంటే ఛాంబర్ నుంచి బేసిక్గా ఇండస్ట్రీ కోసం ఫస్ట్ అవార్డ్స్ అనేది ఛాంబర్ ద్వారా చేద్దామని. గవర్నమెంట్స్ చేస్తాయి, అది వాటికి దీనికి సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ పేరు మీద చేసినా, మన తెలంగాణ గవర్నమెంట్ ఏ పేరు మీద చేసినా అవి రన్ అవుతాయి. ఛాంబర్ తరఫున ఇండస్ట్రీకి ఒక ఫంక్షన్ పెట్టి ఛాంబర్ ద్వారా ఇండస్ట్రీలో పెద్దల ద్వారా లేదా ఇండస్ట్రీలో ఉన్న అనుభవకుల ద్వారా అవార్డ్స్ డిసైడ్ చేసి ప్రతి సంవత్సరం టేక్ ఆఫ్ ఛాంబర్ ద్వారా చేద్దామనేది ఒక ఆలోచన. అన్ని కనుక కలిపి పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి ఇట్లా దీన్ని కంబైన్ చేసి ఈవెంట్ కూడా బాగుంటుంది. అందరికి అన్ని శాఖలు కలుపుకునేటట్టు ఉంటుంది. దీంతో పాటు ఇదే ఫంక్షన్లో నేషనల్ అవార్డ్స్ వచ్చిన మన వాళ్ళకి, అలాగే ఇండియన్ పనోరమా వచ్చిన మన వాళ్ళకి, ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున అంటే ఛాంబరు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను, 24 క్రాఫ్ట్స్ అందరూ కలిపి ఒక ఫైటర్కి వచ్చింది, ఫైటర్స్ అసోసియేషన్ వస్తుంది, మొత్తం అట్లా ఈచ్ క్రాఫ్ట్ వచ్చి వాళ్ళకి ఒక మెమెంటో ఇచ్చి వాళ్ళని ఒక సత్కరించి ఇండస్ట్రీ సత్కారంగా చేద్దాం. థ్యాంక్ యూ. వచ్చిన అవార్డ్స్ ఆయన చెప్పినట్టు నేషనల్ అవార్డు అవ్వచ్చు, ప్రతి సంవత్సరం వచ్చే పద్మశ్రీలో వచ్చి ఏదైనా కానీ ప్రతి దానికి సెపరేట్ ఫంక్షన్ కాకుండా ఈ రోజునే అవన్నీ కూడా కలిపి చేస్తే కనుక నిండుగా ఉంటుంది. మోహన్ గారు ఈ ఉగాదికి గద్దర్ అవార్డులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంటే మధ్యలో ఈ ఛాంబర్ అవార్డులేంటి? అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడమే ఛాంబర్ పెద్దల ఉద్దేశమా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వ అవార్డులు ఇష్టం లేకపోవడం వల్లే వాళ్లకు వాళ్లే అవార్డులు ఇచ్చుకుంటున్నారా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో కూడా ఏదైనా డబ్బు లావాదేవీలున్నాయా, సరికొత్త సవాళ్ల వసూళ్లకు తెరలేపనున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ అవార్డుల్లోనూ పలు రాజకీయ కోణాలు, లాబింగ్లు, ఇతరత్ర ఆరోపణలుంటే ఈ అవార్డులు వాళ్ళిచ్చుకోవడం ఏంటి? ఇందులో న్యాయ నిర్ణయం ఎలా చేస్తారు అన్న ప్రశ్నకు ఆస్కారం ఏర్పడుతోంది. అటుక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, చెప్పండి, ఫిబ్రవరి 6నే ఎందుకు అసలు ఈ సినిమా పుట్టినరోజును నిర్ణయించుకున్నారు? అసలు ఛాంబర్ తరపున అవార్డుల నిర్ణయం ఏంటి? దీని వెనక ఏంటి పూర్తి డీటెయిల్స్? ఈ రోజు అయితే సడన్ గా ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది వీళ్ళు ఛాంబర్ పెద్దలలాగా దృష్టిలో. అయితే ఎందుకంటే వీళ్ళకి సూట్ ప్రశ్న కూడా వేస్తున్నారు, ఎందుకంటే మిగతా ఛాంబర్ అందులో లేని వాళ్ళు కూడా, ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా, ఇండస్ట్రీ వాళ్ళు కూడా, అంటే ఎందుకు ఈ అవార్డ్స్, ఎవరికి అవార్డ్స్, కొత్త వసూలుకి అయితే దంద తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారా అని చెప్పేసి కూడా. ఎందుకంటే మాకు మేమే అవార్డ్స్ ఇచ్చుకుంటే న్యాయ నిర్ణయం ఎలా అంటే ఎవరికి వాళ్ళు ఇప్పటికే పెద్ద అవార్డ్స్ కూడా లాబింగ్ జరుగుతూ ఉంటది. ప్రభుత్వ అవార్డులకే 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటికి పైరవీలు, లాబింగ్, మా అవార్డుకి రాలేదు, మా సినిమాకి రాలేదు, మా కేటగిరీకి రాలేదని చెప్పేసి కూడా చాలా ఇబ్బందులకు గురి చేసినప్పుడు, ఎందుకంటే ఈ నేపథ్యంలో 2 ప్రభుత్వాలను అయితే అవమానించడం అని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగానైతే అవార్డ్స్ జరగట్లేదు. తెలంగాణ డివైడ్ అయినప్పటి నుంచి, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు విడిపోయినప్పటి నుంచి ఇంతవరకు అయితే నంది అవార్డ్స్ లాంటి ఏం జరగపోయినప్పటికీ ఖచ్చితంగా ఈ 2 ప్రభుత్వాలను అవమానించడమే అని చెప్పేసి కూడా ఖచ్చితంగా సోషల్ మీడియాలో అయితే ఒక చర్చ జరుగుతుంది. అయితే అలాంటి ఛాంబర్కి అయితే ఈ అవార్డ్స్ ఆలోచన ఎందుకు వచ్చింది ఈ టైంలో? ఎందుకంటే ఇది కొత్తగా ఏమన్నా డబ్బుల దందా అంటే ఎఫ్డీసీ చైర్మన్లు కూడా ఉన్నది ఎందుకు? ఇటీవలే దిల్ రాజు గారు కూడా తెలంగాణ తరఫున ఎఫ్డీసీ చైర్మన్ అయ్యాడు. ఆంధ్రాలో ఇంకా ఎవరిని తీసుకోలేదని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ 2 వచ్చేలోపు కూడా వీళ్ళకి ఓపిక లేదా ఛాంబర్ పెద్దలు, ఎందుకంటే ఛాంబర్ వాళ్ళకి అని చెప్పేసి కూడా, అంటే వివాదాలకు చెలరేగినప్పుడు మాత్రమే వీళ్ళు సైలెంట్ గా కూర్చుంటారు, కానీ అవసరం లేని వాటికి కూడా వీళ్ళు ఎగిరెగిరి పడతారు ఎందుకు సినిమాకి? ఎందుకంటే ఈ సడన్ గా అంటే 2 ప్రభుత్వాలను అవమానించిన తీరును బట్టి చూస్తే ఖచ్చితంగా వీళ్ళనైతే ప్రభుత్వాలు కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ మిగతా ఛాంబర్ వ్యక్తులు అయితే కోరుకుంటున్నారు. అయితే ప్రభుత్వాలు ఇచ్చేవి ఇచ్చుకుంటాయి, వాటితో సంబంధం లేదు అంటారా? అంటే ప్రభుత్వం ఏదైతే అవార్డు ఇచ్చిందో వాళ్ళ సంబంధం లేదు, మేము కూడా కొత్త అవార్డ్స్ ఇచ్చుకుంటాము, ఒక జాతీయ జెండా లాగా ఇంకొక జెండా క్రియేట్ చేసి ఇప్పుడు 6వ తారీఖున వీళ్ళు ప్రతి ఇంటి మీద, ప్రతి సినిమా ఆర్టిస్ట్ ఇంటి మీద కూడా ఎగిరేయాలైతే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇది గౌరవం, అంటే ప్రభుత్వానికి ఇచ్చే గౌరవం అయితే మాటలు లేని కావా అని చెప్పేసి కూడా అంత చులకన ప్రభుత్వాన్ని అయితే వీళ్ళు ఖచ్చితంగా 2 ప్రభుత్వాలను అవమానించడం, వాటిని అయితే చులకనగా చూసిన తీరునైతే కనిపిస్తుంది ఖచ్చితంగా. అయితే విమర్శల, ఆరోపణలు, బాధలు భరించలేకనే ఈ అవార్డ్స్ చేస్తున్నారు. రైట్ శ్రీపాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.